హాయ్ గైస్, నాన్ వెష్ అన్న బెట్టింగ్ యాప్స్ మీద చేసిన కామెంట్ ఒక దుమారం రేపిందని అందరికీ తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది సూసైడ్ చేసుకున్నారో, ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకంత పాపులర్ మన ఇండియాలో అని, ఈ యాప్స్ అన్ని మన ఇండియాలో లీగలా ఇల్లీగల్ అనే విషయం గురించి ఈ వీడియోలో క్లియర్ స్టేట్మెంట్ ఇస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బెట్టింగ్ అనేది 2 టైప్స్ లో మనం డివైడ్ చేద్దాం. ఒకటి ఆన్లైన్, ఇంకోటి ఆఫ్లైన్. ఇక్కడ ఆఫ్లైన్ అంటే ఫిజికల్ గా వెళ్ళి బెట్టింగ్ ఆడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక విలేజ్ లో ఒక పూర్ ఫ్యామిలీ ఉందనుకుందాం. వీళ్ళు వ్యవసాయం చేసి బతికేవాళ్ళు. కానీ అనుకుని వరదల కారణంగా పంటలన్నీ పాడైపోయి వీళ్ళు కష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన డబ్బు ఉరుగు పరుగు వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగి కొంత డబ్బు అప్పు చేశారు. ఇంటికి పెద్ద అయిన అప్పు చేసిన దాంట్లో ఒక 1000 రూపాయలు తీసుకుని సరుకులు తేడానికి మార్కెట్ కి వెళ్లే క్రమంలో ఒక చోట బెట్టింగ్ జరుగుతుంది అనుకుందాం. దీన్నే తెలుగులో బల్లాట కూడా అంటారు. ఈ బల్లాట కండక్ట్ చేసే వాళ్ళందరూ కూడా స్కాంబ్లర్స్. వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఆడుతూ పీపుల్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో చూడడానికి పోయిన ఈ పెద్ద ఆయన చూసి ఆయనకు కూడా బెట్టింగ్ ఆడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ గేమ్ కూడా చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్లాసెస్ కింద ఒక బాల్ పెట్టి చుట్టూ తిప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ బాల్ ఎక్కడుందో చెప్పమంటే మీరు చెప్పడానికి ఇష్టపడతారు కదా, అదే విధంగా ఉంటుంది ఈ గేమ్స్ కూడా. అక్కడ చుట్టుపక్కల ఆడిన వాళ్ళకి ఈజీగా డబ్బులు రావడం గమనించిన ఈ పెద్ద ఆయన ఈయన కూడా ఆడాలనే ఇంట్రెస్ట్ పుడుతుంది. బై సపోజ్ ఒక 500 తో ఆడారు అనుకుందాం. మీరు 500 వేసిన తర్వాత మీరు తిరిగి మీకు 500 వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ టైం వేసిన 500 మీకు తిరిగి రాదు. కానీ ఆ 500 కోసం ట్రై చేసి ఇంకో 500 పోద్ది. ఇలా క్రమక్రమంగా అప్పు చేసిన డబ్బులు కాస్త మొత్తం అంతా అయిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రోడ్డును పడతారు. ఇట్లాంటి కేసెస్ మన ఇండియాలో చాలానే ఉన్నాయి. ఈ స్కామ్ ని హరికట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ 1867 లో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఒక యాక్ట్ ని పాస్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా గ్యాంబ్లింగ్ ఆడకూడదు, కండక్ట్ చేయకూడదు. ఒకవేళ చేసినట్టుగా అయితే వాళ్ళకి ఈ యాక్ట్ ప్రకారం శిక్షను విధిస్తారు. ఆఫ్లైన్ గురించి అర్థమైంది కదా, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కోసం చూద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ ఎర్లీగా 2010లోనే స్టార్ట్ అయ్యాయి మన ఇండియాలో. కానీ ఆ టైంలో పెద్దగా వీటికి పాపులారిటీ లేదు. కానీ 2016-18 నాటికి ఆన్లైన్ గేమింగ్ అండ్ ఫ్యాన్సీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్స్ కి లైక్ Dream11, Betway, Bet365, పరి మ్యాచ్ లాంటివి ర్యాండమ్ గా ఇంక్రీజ్ అయ్యాయి. కారణం 2010 నాటికి ఇంటర్నెట్ సిగ్నల్స్ అనేవి పెద్దగా ఉండేవి కాదు. 2016-18 నాటికి ఎందుకంత ఫేమస్ అయ్యాయి అంటే జియో ఆ టైంలోనే ఇంటర్నెట్ సెక్టర్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. జియో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి ఇంటర్నెట్ ఏ ప్లేస్ లో ఉన్నా ఈజీగా నెట్ రావడం, లో అమౌంట్ తో డే అంతా ఇంటర్నెట్ ఉండడం, మన ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ అందరూ కూడా ప్రతి దాన్ని యాక్సెస్ చేయడం మొదలుపెట్టారు. ఆన్లైన్ గేమ్స్ అంటే లూడో, ఫ్యాంటసీ, క్యాషినో, రమ్మీ, జాక్పాట్ గురు ఎక్సెట్రా ఇట్లాంటి గేమ్స్ అన్ని ఉంటాయి. అండ్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అంటే Dream11, పరి మ్యాచ్, Bet365 లాంటివి. ఆన్లైన్ గేమ్స్ లో మనీని రిస్క్ గా లేదంటే ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి గేమింగ్ ఆడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా క్యాషినో గేమ్ ని తీసుకుందాం. జస్ట్ సింపుల్ గా సర్కిల్ మధ్యలో ఒక బాల్ ఉంటుంది. జస్ట్ ఒక నంబర్ ని చూస్ చేసుకుని ఒక బటన్ మీద క్లిక్ చేస్తే ఆ బాల్ చుట్టూ తిరిగి ఒక నంబర్ పై ఆగుతుంది. అది మీ ప్రిడిక్ట్ చేసిన నంబర్ అయితే మీకు అమౌంట్ అనేది వస్తుంది, లేదంటే మీరు పెట్టిన అమౌంట్ మొత్తం పోతుంది. గతంలో హర్షవర్ధన్ అనే పర్సన్ ఈ క్యాషినో అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ క్యాషినో అప్లికేషన్ ని సీక్రెట్ గా డౌన్లోడ్ చేసుకున్నాడు. డౌన్లోడ్ చేసి 3 మంత్స్ నుంచి కంటిన్యూగా ఆడడం వల్ల మొత్తం 95 lakhs ని పోగొట్టారు. ఇదంతా జరిగిందని కనుక్కున్న ఇంట్లో వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి King567 అనే యాప్ మీద కేసు వేశారు. సైబర్ క్రైమ్ పోలీస్ శాఖ King567 యాప్ కి ఈ విషయం మీద నోటీసులు కూడా పంపించారు. కానీ ఎటువంటి ప్రయోజనం కూడా రాలేదు. ఇప్పుడు ఫ్యాన్సీ స్పోర్ట్స్ అంటే ఆన్లైన్ లో స్పోర్ట్స్ ని లైవ్ లో చూస్తూ మనీని రిస్క్ గా లేదా ఇన్వెస్ట్మెంట్ గా పెట్టొచ్చు. హనుమకొండ జిల్లా లెన్స్కోట్ లో పనిచేస్తున్న రామకృష్ణ అనే పర్సన్ కి ఒక తెలిసిన వ్యక్తి IPL స్టార్ట్ కాబోతుంది, బెట్టింగ్ ఆడితే డబ్బులు బాగా వస్తాయని ఆశ చూపించడంతో సుమారు 1 లక్ష రూపాయలు పోగొట్టి సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశాడు సూసైడ్ చేసుకోబోతున్నా అని. ఇట్లాంటి కేసెస్ మన ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటికీ కూడా ఇన్కమ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, మార్జిన్ ఆన్ ఓడ్స్ ప్రాఫిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 2 టీమ్స్ కి జరిగిన మ్యాచ్ లో 110 రూపీస్ పందెంగా ఒక టీం పెట్టింది అనుకుందాం. గెలిచిన టీం కి 210 రూపీస్ మాత్రమే వస్తాయి. మిగిలిన 10 రూపీస్ యాప్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంతేకాకుండా డిపాజిట్ అండ్ విత్డ్రావల్ ఫీచర్స్ మీద కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అలానే అడ్వర్టైజ్మెంట్స్ అండ్ స్పాన్సర్షిప్, పార్ట్నర్షిప్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈ యాప్స్ అన్ని మన ఇండియాలో లీగలా ఇల్లీగల్ అని చూద్దాం. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత ఈ ఆన్లైన్ లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ కి ఎటువంటి యాక్ట్స్ అనేవి పాస్ చేయలేదు. అయినా సరే మన ఇండియాలో తమిళనాడు అండ్ తెలంగాణ స్టేట్స్ లో ఈ యాప్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేశారు. మరికొన్ని స్టేట్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కొన్ని సర్టిఫైడ్ యాప్స్ కి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ ఆన్లైన్ లో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీటన్నిటికీ VPNs యూజ్ చేసి డౌన్లోడ్ చేసి ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఇలానే గతంలో చాలా మంది ఈ ఆన్లైన్ లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ మీద వాళ్ళ స్టేట్స్ కోర్ట్స్ లో కంప్లైంట్స్ ని రైజ్ చేశారు. ఇలా ఎన్ని జరిగినా ఆడేవారు ఉండే వరకు ఆడించేవారు ఉంటారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఇల్లీగల్ గా రన్ అవుతున్నాయంటే పెద్ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ని కొనేయగలిగే సత్తా ఉన్న ఈ బెట్టింగ్ యాప్స్ కి గవర్నమెంట్స్ ని మేనేజ్ చేయలేరని ఎలా అనుకుంటాం మనం?